ఇతని పేరు గుణ. ఇతను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. గత 30 సంవత్సరాలుగా అడవిలో తిరుగుతూ ప్రపంచానికి తెలియని వాటిని తన కెమెరాతో జంతువులు, పక్షులు, కీటకాలు, జలచరాలను ఫోటోలు తీసి ప్రపంచానికి పరిచయం చేయడం ఇతనికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇతనికి సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తను పెట్టే ఫోటోలు నిమిషాల్లో కోట్ల మంది చూస్తుంటారు. ఇతనికి సామాజిక బాధ్యత ఎక్కువ. అయితే ఈ రోజు ఏం ఫోటోలు తీస్తారో చూద్దాం. హాయ్ గుణ. ఎవరు ఎవరు మాట్లాడేది? ఎవరు కనపడట్లేదే. భయపడొద్దు, నేను భూతాన్ని, దయ్యాన్ని కాదు. ముందు కూర్చోవయ్యా, నేనెవరో చెబుతాను. అరే, ఇక్కడెవరూ లేరే, నీళ్ళు తప్ప. నీళ్లు మాట్లాడేవేంటి? విచిత్రంగా ఉంది. నేను నీరునే మాట్లాడుతున్నాను. కూర్చున్నాను, చెప్పండి. మీరెవరో నాకు అర్థం కావడం లేదు. మీ మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. మీ మనుషులు నన్ను ఎలా బాధ పెడుతున్నారో చెబుదామని. ఈ విషయం మీరు నాకే ఎందుకు చెప్తున్నారు? అందరూ వినాలనే నీతో చెబుతున్నాను. నువ్వు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్వి కదా, నువ్వు చెబితే వింటారని. నీరు మాట్లాడడమేంటి అని అనుకోవద్దు. ఇది నీటి బాధ కదా. నీకు తెలుసు నా ఉపయోగాలు. అవును, తెలుసు. వర్షాన్ని కురిపిస్తూ, నదులు, చెరువులు, బావులు నింపుతూ నీకు బ్రతుకునిస్తున్నాను. నేను లేకపోతే సముద్రాలు లేవు. నేను లేకుంటే జలపాతాలు లేవు. నేను లేకుంటే నదులు లేవు. నేను లేకుంటే చెరువులు లేవు. నేను లేకుంటే బావులు లేవు. మీరు నాతో మాట్లాడుతుంటే నేనేదో తప్పు చేశానన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. నేను వర్షం కురిపించిన నీళ్లు కొండా కోనల్లో పారుతూ జలపాతంలా దూకుతూ ఉంటే అది చూసి మురిసిపోవడమే కాకుండా దాని కింద తడుస్తూ కేరింతలు కొడతారు. మరి మహానగరాల్లో నా వర్షపు నీటిని వృధాగా మురికి నీరుగా మారుస్తున్నారు. బోరు బావిలో నుండి నీళ్లు తోడి నన్ను భూమిలో లేకుండా చేస్తున్నారు. తోడిన నీళ్లని అక్కడే వృధా చేసి మురికి నీళ్లుగా మార్చి చెత్త చెదారం నింపుతున్నారు. ఎందుకు నన్ను కాలుష్యంతో నాశనం చేస్తున్నారు? అవును, మనుషులు తెలిసి తప్పులు చేస్తున్నారు. నా సముద్రపు అలలు చూసి ఎంజాయ్ చేస్తారు. నా సముద్రంలో ప్రయాణిస్తారు. నా సముద్రపు చేపలను వేటాడి తింటారు. నా సముద్రపు నీళ్లతో తయారు చేసిన ఉప్పుని ఆహారంలో వాడతారు. కాని నా సముద్రాన్ని చెత్తా చెదారాలతో ఎందుకు కలుషితం చేస్తున్నారు? నేను కూడా వైల్డ్ ఫోటోగ్రఫీలో తిరుగుతున్నప్పుడు చెత్తా చెదారాన్ని మీ జలాల్లో పడేశాను. అందుకు నన్ను క్షమించండి. నదులలో నేను పరవళ్లు తొక్కుతూ పోతూ ఉంటే ఆనందంతో పులకించిపోతారు. నా నదుల పేర్లు మీ ఆడపిల్లలకు పెడతారు. నా నదిలో ప్రయాణం చేస్తారు. నా నదిలో చేపలను వేటాడి తింటారు. నా నదులలో స్నానం చేస్తారు.
కానీ అక్కడే నన్ను మురికి కూపంగా మారుస్తున్నారు. మా అమ్మ పేరు కృష్ణమ్మ, నది పేరే పెట్టుకున్నారు. నా చెరువులు ప్రకృతి అందాలను ఆరబోసినట్టు ఉంటాయి. నా చెరువు నీరు మీ పంట పొలాలకు సాగునీటిని అందిస్తాయి. నా చెరువులు ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు నీటి విలువ గురించి మాకు చెప్పేవాళ్ళు. ఈ రోజున చెరువులు చెత్తా చెదారంతో నిండిపోయి నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోయింది. అందుకే భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ నీరు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. నేను లేకుంటే మీరు తినే పంటలు లేవు. నేను దాహం తీర్చుకుంటే మీరు బ్రతకలేరు. నీళ్ల ద్వారా మీ నిత్యవసరాలు తీర్చుకుంటున్నారు. మరి అక్కడే చెత్తా చెదారాలతో నన్నెందుకు కలుషితం చేస్తున్నారు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాలుష్యం కాకుండా కాపాడండి. నగరంలో నా వర్షపు నీరు వృధా కాకుండా ఇంకుడు గుంతలు నిర్మించి భూమిలో నన్ను నిలువ ఉంచండి. సముద్రాలు నదులలో చెత్తా చెదారాలు లేకుండా చూడండి. నా చెరువులను కుంటలను కాపాడండి. లేకపోతే ప్రకృతి ప్రసాదమైన నేను ఆగ్రహిస్తే మీకు పతనం తప్పదు. మీ ద్వారా నేనీరోజు నీటి విలువను తెలుసుకున్నాను. దీన్ని ప్రజలందరికీ తెలిసేలా చేయడానికి నా సాయశక్తులా కృషి చేస్తాను. విన్నారా? నీరు చెప్పింది నా ఒక్కడికే కాదు, మన అందరికీ హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త. నీరు మన జీవనానికి ఆధారం.